హాయ్ హాయ్ హాయ్. ఐఎమ్ సారీ 5 minutes డిలే. మర్చిపోయాను లైవ్ అన్న విషయం. నాకు వాయిస్ వస్తుందా? లైవ్ వినిపిస్తుందా? నా లైవ్ వాయిస్ చెక్ చేయ ఒకసారి. మర్చిపోయాను ఏదో వర్క్లో పడి. టక్కని ఇప్పుడు ఎవరు గుర్తు చేస్తే గుర్తొచ్చింది. హాయ్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం? వినిపిస్తుందా బాలు? వాయిస్ వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. యా, చెప్పండి అందరూ. ఐఎమ్ గుడ్. ఆర్ట్స్ ఆఫ్ బ్యూటీ ఎవరు చూసారని అడుగుతున్నారు. థ్యాంక్ యూ, ఐఎమ్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా లైవ్ రావడానికి గల కారణం ఏంటంటే నేను అందరూ చాలా డిసప్పాయింట్ మూడ్లో ఉన్నట్టున్నారు. దట్ లాస్ట్ డే ఆఫ్ కమ్ ఎపిసోడ్. యా, బ్యూటిఫుల్ జర్నీ, బ్యూటిఫుల్ సపోర్ట్, అన్కండిషనల్ లవ్, వాట్ నాట్. మీ అందరి సపోర్ట్తో ఒక ఎపిక్ని ఇలా ఎండ్ చేసాం. సో ప్రేమెంత మధురం మనం లేకపోయినా ప్రేమెంత మధురం మనతో ఎప్పుడూ ఉంటుంది, రైట్? టీఎంసీలో ఒక రోల్ కావాలా? ఎవరన్నా నా రోల్ తీసుకోండి ప్లీజ్, ఇచ్చేస్తా. ఓకే, ఇంకేంటి విషయాలు? సో ఐఎమ్ గుడ్. మీరందరూ ఎలా ఉన్నారు? సౌండ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎందుకు అలాగా? ఇందాక వచ్చింది సౌండ్. వినిపిస్తుందా వాయిస్ నాది? అరుణ అమ్మాయి ఆర్య క్యారెక్టర్ ఎంత బాగా చేశారో చివరికి వచ్చేసరికి అంత నచ్చలేదు. సోది ఎక్కువైంది. యా, ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా మీకు ఎవరికి అర్థం కాదు, అది నాకు తెలుసు. ఎందుకంటే ఐఎమ్ ఇన్ టు దట్ ప్లేస్. సో ఒక సీరియల్ని 5.5 years నడపడం అంటే అది జోక్ కాదు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. సో టైం ఉండదు బేసిక్గా ఒక కథ చేయడానికి. ఈ వారం కథ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే జడ్జిమెంట్ అనేది తెలియదు బేసికల్. మనం ముందు ఆలోచించేసేంత టైం ఉండదు, దాని మీద అంత ఎఫర్ట్ పెట్టే టైం ఉండదు. బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ ఇవ్వాలి. సో కంటెంట్ ఎక్కడ బాగాలేదు, ఒకవేళ టీఆర్పీస్ తగ్గుతున్నాయంటే మళ్ళీ వర్క్ అక్కడ కథ అక్కడ వదిలేసి మళ్ళీ కొత్తగా ఒక కథ చేయాలి, మళ్ళీ జనానికి నచ్చేటట్టుగా చేయాలి. సో మెనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బేసిక్గా. మనం నచ్చలేదని అనుకుంటాం, బట్ థింగ్ ఏంటంటే నచ్చేలా చేయాలనే ప్రయత్నం. అది ఛానల్ అయినా, ఒక ప్రొడ్యూసర్ అయినా, టీమ్ అయినా. సమ్టైమ్స్ మనం అనుకున్న జడ్జిమెంట్ రాంగ్ అవుతూ ఉంటుంది. ప్రతి సినిమా సక్సెస్ చేయాలని మొదలు పెడతారు, ప్రతి సీరియల్ సక్సెస్ చేయాలని మొదలు పెడతారు. కానీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన జడ్జిమెంట్తో కాదు, అది మీ అందరి జడ్జిమెంట్తో జరుగుతుంది. సో ప్రేమంత మధురం నిజంగా ఫస్ట్ ఉన్నట్టే ఉంటే ఇంకొక 1 year, ఇంకొక 2 years నడిచేదేమో తెలియదు కదా. ఈవెన్ దో మీరందరూ బాగాలేదంటున్నా కూడా ఈ రోజున 5+ TRP ఉంది మనకి. ఆ స్లాట్లు ఈ మధ్యకాలంలో ఆ TRP లేదు. అఫ్కోర్స్ అంటే నేను ఇలా మాట్లాడితే అందరికీ కోపాలు వస్తాయేమో తెలియదు, కానీ మనం నచ్చి చూసాం ఒక సీరియల్, నచ్చలేదు వదిలేయండి అక్కడితో. ఎవరు ఫోర్స్ చేయట్లా ఈ సీరియల్ కంపల్సరీగా మీరు చూడాలి అని, రైట్? మనం ఇష్టపడి ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, లేదా ఒక అబ్బాయిని ప్రేమిస్తాం. సో వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఎహెడ్, వాట్ హ్యాపెండ్ మన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది స్లోగా తెలుస్తూ ఉంటాయి, రైట్? ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదు, మన ట్రావెలింగ్లో తెలుస్తూ ఉంటుంది. సో ట్రావెలింగ్లో తెలిస్తే కొంతమంది అడ్జస్ట్ అయ్యి
అలాగే వెళ్తూ ఉంటారు ముందుకి. కొంతమంది అడ్జస్ట్ కాక రిఫర్ అయ్యి కట్ అయిపోతుంటారు. అలాగే మనకి నచ్చినప్పుడు మనం చూద్దాం, మనకి నచ్చలేదు వదిలేద్దాం, ఇందులో తప్పేం లేదు కదా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫోర్స్ చేయట్లే, మనం ఎవరిని ఫోర్స్ చేయట్లా. నాకు నచ్చకుండా ఎన్నో రోజులు పనిచేస్తా, ఎన్నో రోజులు మనసు చంపుకొని సెట్కి వెళ్ళా. ఎంతో మంది ఎన్నో అంటే నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. బేసిక్ ఈ 5.5 yearsలో నేను ఏం పడ్డాను, నేను ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేశాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, సెట్కి వెళ్ళాలంటే భయపడ్డాను, ఆర్టిస్టుల ముందు నుంచి పని చేయాలంటే అసలు అవ్వలా, కనీసం వాళ్ళ ఫేస్లో చూసేంత ఇది కూడా రాలే. ఒక చోట ఉన్నప్పుడు, ఒక ఏరియాలో ఉన్నప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, పడుతూ ఉంటాం. బట్ వాటిని మనం ఏంటంటే అక్కడితో వదిలేయాలి. వాటిని క్యారీ చేస్తూ ఉంటే మన మైండ్ కరప్ట్ అయిపోతుంది. సో మనం చేసే పని పాడైపోతుంది. అందుకేంటంటే నాకెవరు మొన్న ఒక వీడియో పంపించారు, ఆర్యవర్ధన్ గారు మమ్మల్ని వదిలేయండి అని. నేను ఎప్పుడు ఎవరిని పట్టుకోలే, ఎవరిని నేను ఎప్పుడు ప్రమోషన్ కూడా చేయలే. చూడండి చూడండి అని రుద్దలా. మీకు నచ్చింది చూశారు, నచ్చలేదు వదిలేయండి. అంతేగాని దాన్ని మీరు నచ్చలేదు సోది చేశారంటే దానికి నా చేతుల్లో లేదు. ప్రయత్నిస్తాం, బాగా చెయ్యాలని ఒక ప్రయత్నం చేస్తాం. సో మేము పనిచేసేటప్పుడు కొంతమందితో మాకు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఓవర్కమ్ చేయడానికి వేరే వేరే ట్రాక్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం వరకే నా చేతిలో ఉంటుంది. మొదలుపెట్టిన తర్వాత అది ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎందుకు క్లోజ్ చేయాలనేది ఛానల్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఛానల్ కాదని నేను క్లోజ్ చేయలేను, ఛానల్ కాదని నేను స్టార్ట్ చేయలేను. సో నేను చేసే పని ఎంతవరకు నేను బాగా చేయగలను, ఎంతవరకు నా ఎఫర్ట్ పెట్టి పని చేయగలను అని ఆలోచిస్తా తప్ప మిగతాది ఏది నా చేతిలో ఉండదు. ఉంటే డెఫినెట్గా నేను ఆ కామెంట్స్కి ఏమి వరీ కావట్లేదు. డెఫినెట్గా 100 మందికి మనం నచ్చాలని లేదు, అందరూ మనల్ని ఇష్టపడాలని లేదు. ఐ నో దట్. బట్ ఎవరైతే అలా నచ్చలేదు అనుకుంటారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, ఏం పర్వాలేదు, మనకి ఇంకా ఛానల్స్ ఉన్నాయి, ఇంకా సీరియల్స్ ఉన్నాయి. నచ్చిన సీరియల్ చూడండి, నచ్చలేదని వదిలేండి. ఏ వస్తువైనా మన ఇష్టంతో కొనుక్కుంటాం, నచ్చలేదు తీసి బయట పడేస్తాం. ఇంకా ఇదంతా చెప్పండి. సో అది మ్యాటర్. ఇంకా ఈ కామెంట్స్ చదివితే టాపిక్ డైవర్ట్ అయిపోయింది. దీనికోసం ఏం వరీ కాకండి మళ్ళీ మీరు అందరూను. సందీప్ మిస్ యూ సార్, మిస్ యూ టు వినిపిస్తుంది సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. మాధవి, రౌడీ పిల్ల వస్తుంది సార్, ఎక్కడికి వస్తున్నారు రౌడీ పిల్ల? విజ్జు వినిపిస్తుంది సార్, థ్యాంక్ యూ విజ్జు. విజ్జి వెంకట్ 102 ఆర్యవర్ధన్కి మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్. నన్ను నేనే మిస్ అవుతున్నాను. ఆర్యవర్ధన్ అనే క్యారెక్టరు మళ్ళీ పుట్టదు, దట్స్ ఇట్. అది అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ లాగా అలాంటి క్యారెక్టర్ ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాలకు వస్తుందంటారా లేదా ఎప్పుడు వస్తుందంటారో తెలియదు. బట్ అలాంటి క్యారెక్టర్ నేనే అంటే ఊహించుకోలేకపోతున్నా. సో యాక్చువల్గా నేను జైమ్ చేయాలని ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ ఏం లేదు. బట్ మీరందరూ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి, మీరు నన్ను చూడాలనుకుంటున్నారు కాబట్టి, అలాగే మోరోవర్ ఛానల్ వాళ్ళు కూడా నన్ను చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు మానేయకూడదని రిక్వెస్ట్ చేయటం వల్ల మళ్ళీ మీ అందరి ముందు జయంతో వస్తున్నాను. దట్స్ ఇట్. మోరోవర్ ఆ క్యారెక్టర్ అలా ఉండిపోయింది అంతే నాకు. ఎందుకంటే ఇంకా ఆర్యవర్ధన్ అనే క్యారెక్టర్తోనే నా కెరియర్ కూడా ఎండ్ అయిపోవాలి టీవీ ఇండస్ట్రీలో అనుకున్నా. బట్ అది నా చేతులు లేకుండా అయిపోయింది, అది కుదరలేదు. సో మళ్ళీ రుద్రగా రావాల్సి వచ్చింది. ట్రై చేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఆర్యవర్ధన్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి రుద్రాగా నేను మిమ్మల్ని ఎలా మెప్పించాలనే దానికోసం తలకిందులుగా ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, కాసేపు ప్రేమేంద్ర మదర్ గురించి మాట్లాడుకుందాం, జయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇన్ని సంవత్సరాలు మీరు అందరూ ఎంతో సపోర్ట్గా, అంటే ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి సక్సెస్లో మీరు చాలా సపోర్ట్గా మాకు నిలిచారు. ఎస్పెషల్లీ నాకు చాలామంది నన్ను కలిసిన వాళ్ళు కానివ్వండి, కొంతమంది అయితే కొన్ని గ్రూప్స్ పెట్టి వాళ్ళు చేసిన చారిటీస్ కానివ్వండి, లేదా ఇవన్నీ. ఎందుకంటే ఒక సీరియల్కి ఇలా జరుగుతుంది అనేది
చాలా రేర్గా అనుకుంటాం మనం ఇలా ఫింగర్స్ మీద లెక్క పెట్టి చెప్పొచ్చేమో. అది ప్రేమ ఎంత మధురానికి జరిగింది. అది కేవలం ఆ ఆర్యవర్ధన్ అనే ఒక క్యారెక్టర్ వల్ల కానివ్వండి, లేదా క్యారెక్టర్ మెయింటైన్ చేసిన విధానం వల్ల కానివ్వండి, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసిన డైరెక్టర్ వల్ల కానివ్వండి, వాటెవర్ మనకు సపోర్ట్ చేసిన ఛానల్ వల్ల కానివ్వండి, మీరు ఆదరించిన ఆదరణ వల్ల కానివ్వండి, ఎనీథింగ్. బట్ అది అంటే ఒక ఎపిక్, అది ఒక కావ్యం. అది 1000 ఎపిసోడ్స్ అంటారా, 1200 ఎపిసోడ్స్ అంటారా, వాటెవర్, అక్కడ వరకు అదొక కావ్యం. దట్స్ ఇట్. బట్ ప్రతిరోజు మనకేంటంటే అన్ని రోజులు మంచిగా ఉండవు కదా. కొన్ని రోజులు మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు ఇబ్బందులు వస్తాయి. అలాగే సీరియల్ కూడా అన్ని రోజులు మంచిగా ఉండదు. కొద్ది రోజులు బాగుంటుంది, కొద్ది రోజులు కొంచెం డైల్యూట్ అవుతుంది, అగైన్ మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది, మళ్ళీ ట్రాక్ తప్పుతూ ఉంటుంది. అది కేవలం ఏంటంటే జడ్జిమెంట్ మిస్ అవ్వడం వల్ల అది నమ్మి ఓకే బాగానే ఉంటుంది ట్రై చేద్దాం అంటే ఆ టైంకి ఇంకా వేరే ఆప్షన్ దొరకదు అనమాట. బేసిక్ ఇంకో కథ చేసేంత టైం దొరకదు అని అప్పుడు ఏం చేయాలంటే తప్పని పరిస్థితుల్లో ఓకే చేద్దాం చూద్దామని వెళ్తాం. సో ఎప్పుడైతే అది బాగాలేదు ఇమీడియట్గా మనం రెక్టిఫై చేసుకుంటాం. బట్ ఆ టైం ఉండాలి అంతే. సల్లా చంద్ర, హాయ్ శంకర్ గారు, ప్రేమంత మదన్. యా ప్రీతి 2905 మై ఫేవరెట్ సీరియల్. ఇంకేం కంటిన్యూ చేస్తాం, అయిపోయింది. కంటిన్యూ చేసేది అంటే నిన్నటితో ఎపిసోడ్ అంతా అయిపోయింది. ఓకే, జస్ట్ మీరు అందరూ ఇంకా రిపీట్ వస్తుంది కదా, అందులో చూడండి పాసిబిలిటీ ఉంటే. లేదు G5 యాప్లో చూడండి, మీకు అన్ని ఎపిసోడ్లు ఉంటాయి. ఏ ఎపిసోడ్ అప్పుడు ఏంటంటే మీకు ఏ ఎపిసోడ్ నచ్చితే ఆ ఎపిసోడ్ చూడొచ్చు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జేమ్. ఎస్, 14th 8 o'clock జేమ్ స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం. పెమ్ డోంట్ ఎండ్, కంటిన్యూ పార్ట్ 2. ఓకే, కురుబా హేమావతి, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. ఏం హెల్ప్ చేయాలి? పోలీస్ ఆఫీస్లో గొడవలు చేయించారు. నోకల ఉషారా అని. యా షూర్, వస్తే చేస్తా. 633 చిన్ను, మీరు ఏ క్యారెక్టర్ చేసినా బాగుంటుంది. థ్యాంక్ యూ చిన్ను. తేజల్ హాయ్, తేజల్ హాయ్ పెట్టింది. హాయ్ తేజు పాపా. వీళ్ళందరూ ఒక ఎమోషన్ బాండ్ వీళ్ళతో నాకు. తేజు, ఆయు, మేము మాట్లాడుకుంటూ ఉంటాం రెగ్యులర్గా ఎప్పుడు కుదిరినా. బట్ నేనే కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరట్లేదు. ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు వీళ్ళతో. శ్రీరామ్ కే వెంకట్ ఫ్యాన్ పేజ్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జయం. 1 week, ఎగ్జాక్ట్లీ 1 week. జేమ్స్ సాంగ్ రిలీజ్ చేయండి సార్. సాంగ్ చేయలేదు బేసిక్గా జయానికి. ప్రేమంత మధురం చేసే టైంలో సిచ్యువేషన్స్ వేరేలా ఉన్నాయి, ఇప్పుడు వేరేలా ఉన్నాయి. ఎందుకంటే సాంగ్ చేసే టైం కూడా దొరకలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ప్యారల్గా ప్రేమంత మధురం కంటిన్యూ అయ్యింది. జైమ్ నేను ఎందుకంటే కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాను బేసిక్గా పెమ్ తర్వాత మళ్ళీ చేయాలంటే. బట్ ఆ టైం నాకు మీరు ఇవ్వలేదు, మా ఛానల్ వాళ్ళు ఇవ్వలేదు. సో కుదరలేదు అనమాట. కొంచెం లుక్ అండ్ ఫీల్ అన్ని మార్చడానికి ఎందుకంటే కనీసం ఒక 3 to 4 months గ్యాప్ అడిగాం. నోవే అనేసారు. సో కుదరలేదు. యా శ్రీరామ్ కే వెంకట్, క్రేజీ ఫ్యాన్. హాయ్ క్రేజీ ఫ్యాన్. 1600 episodes నాట్ ఈజీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అరే సార్, యు ఆర్ లుకింగ్ గుడ్ ఇన్ మై childhood seeing you. Mom less king. Thank you. అక్కుల రాజనందిని స్టోరీ చూపించింది. ఎన్నిసార్లు చూపించాం రాజనందిని స్టోరీ? రాజనందిని స్టోరీ చూపించాం కదా, ఎక్కడ చూపించకుండా నాకేం. మధ్యలో చాలా సార్లు చూపించాం కదా మనం. ఆల్మోస్ట్ 1100 episodes 1200 episodes వరకు మనం చూపిస్తారు మనం రాజనందిని స్టోరీ, ఎక్కడ మధ్యలో వచ్చినప్పుడల్లా.
మిస్ యూ సార్, మిస్ యూ హౌ. ఎవ్వరు ఏడవద్దు ప్లీజ్. ఎందుకు ఏడవడం? ఏం జరిగిందని? ఏదో ఒక రోజు అయిపోకుండా మనం టీవీ ఉన్నంత వరకు పనిచేస్తామో ఏంటి? లేదు కదా. ఓకే, గ్రేట్. అంటే మనం అచీవ్మెంట్ బేసికల్లీ, ఎందుకంటే 1600 ఎపిసోడ్స్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసాం, అది గ్రేట్ థింగ్ కదా. సో ఇప్పటికే కొంతమంది తిట్టుకుంటున్నారు, కనీసం ఇప్పుడైనా ఆపేస్తే వాళ్ళని చల్లబెడతారు.